ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం. కడాన కోర్టుకు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వీఆర్ కాన్ఫిడెంట్. ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు 5 కోట్ల మంది కంటే 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు. వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు. అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం. తెలంగాణలో వేసిన ఓటర్లు చాలా మంది ఏపీలో కూడా ఓటు నమోదు చేస్తున్నారు. రీఎంట్రీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని వైసీపీ. నేనేమంటానంటే మీరు ఎన్నెన్నో ఆరోపణ చేయండి. వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి? ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని, ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వు ఓటు చేయడానికి. నువ్వు కంప్లైంట్ ఇస్తావు, ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి. ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు, అక్కడ ఓటేయరు అంటే ఓటు ఇవ్వవా నువ్వు? అమెరికాకి వెళ్ళారు, అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు. వాడి యొక్క జన్మభూమి పైన, ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ, ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు. అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు, నువ్వు ఓటేయడానికి వీల్లేదు, నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉన్నారు, అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు. ఎందుకు పోయారు? అవకాశాలు లేకుండా పోయారు. అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు. అది వెరిఫై చేసుకోవాలి. అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు. నేను అన్నీ చెప్పిన తర్వాత వారు విన్నారు, చేస్తామనే విధంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో సచివాలయ స్టాఫ్ వేయడం కరెక్ట్ కాదు. సెలక్షన్ ప్రాసెస్ కాదు, కాంపిటేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఏవైతే చేస్తున్నారో అవే చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ CEO మీకు నిన్న లెటర్ రాసింది పార్టీకి, మీరు గతంలో దాని మీద మీరు సాటిస్ఫై అయ్యారా? లేదు, దాని మీద కూడా మేము చెప్పాం. నిన్నే పంపించారు, మేము వెరిఫై చేసుకున్నా, మళ్ళీ మీ దృష్టి తీసుకొస్తామని చెప్పి. కొంతమంది కలెక్టర్ల మీద మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేశారు. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఎంతవరకు యాక్షన్స్ లేవు అని పార్టీ ఏం చేయబోతున్నారు? ఈరోజు కూడా మళ్ళీ మేము చెప్పాం, ప్రతి ఒక్క ఆఫీసర్ పైన మేము స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం. దానిపైన లాజికల్గా యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయాలి. సార్, ఇది అంతా తిరుపతి ఎంపీ ఎలక్షన్ నుంచి, బై ఎలక్షన్ నుంచే ఇది స్టార్ట్ అయింది సార్, ఫోకస్ అయింది కూడా. కానీ 2 years అయినా దీని మీద అవి కూడా ఇచ్చాం. మరి తిరుపతి బై ఎలక్షన్లో జరిగింది, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లో జరిగింది, 2019 జరిగాయి. జరిగిన తర్వాత మీరు వీళ్ళు ఉన్నారు. నేను ఈ విషయం కూడా అది చెప్పింది, ఎలక్షన్ కమిషన్ అనేది ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మీకు అధికారం ఉంది. ఇమ్మీడియట్గా మీరు అవన్నీ చేస్తే భయపడతారు.